గురుగారు, అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? అయోధ్య నగరం నిర్మించిన తరువాత సరియూ నది అనేది ఏర్పడిందా? లేక సరియూ నది ఒడ్డున అయోధ్య నగరాన్ని నిర్మించారా? అయోధ్యానామ నగరి తత్రాసీత్ లోక విశ్రుత మనునా మానవేంద్రియేణ యాపురి నిర్మిత స్వయం అంటాడు రామాయణంలో బాలకాండలు. సాక్షాత్తు మనువు ద్వారా నిర్మింపబడినటువంటి నగరమే ఈ అయోధ్యా నగరం. ఈ అయోధ్యా నగర నిర్మాణం చేసినటువంటి మనువు అక్కడ యజ్ఞం చెయ్యాలని భావిస్తాడు. యజ్ఞం చేయటం కోసం తమ కులగురువు అయిన వశిష్ఠ మహర్షిని ఆశ్రయిస్తాడు. వశిష్ఠుడు అంటాడు, యజ్ఞం చెయ్యాలి అంటే నదీ తీరంలో చేస్తే దానికి ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. పుణ్య నదుల యొక్క పరివాహక ప్రాంతాలలో మనం కనుక సత్కర్మను ఆచరిస్తే అది అత్యంత ఫలప్రదమవుతుంది అని శాస్త్రం. అదే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు నదిని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే మానస సరోవరం నుంచి ఆ నదిని ఇక్కడ తీసుకువస్తే అద్భుతమైనటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పగానే కైలాస శిఖరే రామ మనసా నిర్మితం సరహ బ్రహ్మణ నరశార్దూల తేనేదం నిర్మితం సరం అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పినట్టు బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుంచి ఉద్భవించింది కాబట్టి అది మానస సరోవరమైంది. ఎప్పుడైతే మనువు ఒక బాణాన్ని మంత్రించి ప్రయోగించాడో అప్పుడు ఈ బాణ ప్రయోగంతో ఆ మానస సరోవరంలోని ఒక పాయ ఇటు ప్రవహించటం ప్రారంభించింది. ఇది శరము ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని శరయు అన్నారు. సరస్సు నుంచి వచ్చింది కాబట్టి తస్మాత్ సుస్రావ సరయుహు అన్నారు. అలా వచ్చింది కాబట్టి సరస్సు నుంచి వచ్చింది కాబట్టి ఇది సరయు అని చెప్పడం జరిగింది. ఇలా అయోధ్య నగర నిర్మాణం జరిగిన తరువాత సరయూ నదిని మనువు వశిష్ఠుడి ప్రోద్బలంతో మానస సరోవరం నుంచి అయోధ్య దాకా ప్రవహింపచేశాడు. ఆ సరయూ నదీ తీరంలోనే అయోధ్య నగరంలో రామచంద్రమూర్తి జన్మించి అద్భుతమైనటువంటి ధర్మ ప్రతిష్టాపనకు దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించి మనందరికీ ధర్మము యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశాడు. అందుకే మనమంతా వామే భూమి సుత పురశ్చ హనుమా పశ్చా సుమిత్రా సుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వావ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం అంటూ అయోధ్యలో ఉన్నటువంటి ఆ బాలరాముడి యొక్క దివ్య మందిర విగ్రహాన్ని చూసుకుంటూ పులకించిపోతూ ఉన్నాం.